నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ ఎన్నికలలో మజ్లిస్ టీఆర్ఎస్ పార్టీలకు అడ్డుకట్ట వేస్తాం స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో జీవో 58, 59పై అవగాహన స్థానికులకు వివరించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. గంభీరావుపేట మండల చెరువులో లక్షల్లో చేపలు మృత్యువాత రసాయన వ్యర్థాల వల్ల చేపలు మృతి చెందుతున్నాయన్న గంగపుత్ర సంఘం ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకం ప్రజలకు అందించి అండగా నిలుస్తోంది వెల్లడించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సినిమాను సినిమాలాగా మాత్రమే చూడాలి చట్టాలకు లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామన్న నిర్మాత నటి కుమార్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ ఎన్నికలలో మజ్లిస్ టీఆర్ఎస్ పార్టీలకు అడ్డుకట్ట వేసి అధిక సీట్లు గెలిచి అధికారాన్ని సాధిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఐఎస్ సదర్న్ డివిజన్ భారత్ గార్డెన్లో భాగ్యనగర్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ టీఆర్ఎస్ పార్టీలు కుమ్ముక్కై నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆరోపించారు. దేశంలోనే సెక్రటేరియట్ లేని రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహ, బాబు మోహన్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది రేపు అసెంబ్లీ సమావేశాలు, అత్యవసర సమావేశాలు పెట్టి దాని స్థలం నుంచి వచ్చినటువంటి ఆదేశాలను, మజ్లిస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను చట్టాలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, దేశమంతా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. అనేక పూర్తిగా 2 కుటుంబాలు పంచుకోవాలని ఆలోచన చేస్తా ఉంది. ఒక దిక్కు కల్లకుంట కుటుంబమో, ఒక ఓఎస్ కుటుంబం. ఇంతకుముందు చెప్తారు కాంట్రాక్టర్లు వాళ్ళు, ఉన్నతాధికారులు వాళ్ళు, ఈ 2 కుటుంబాల వాళ్ళు. చివరికి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కూడా మీకు తెలుసు, అసెంబ్లీలో టీడీపీ గెలిచినా పోయేది టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ గెలిచినా చివరకు టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ గెలిచినా చివరకు ప్రగతి భవన్ మోటార్ సైకిల్ మీద కూడా పోవచ్చు. బీఎస్పీ గెలిచినా చివరికి వెళ్ళేది అక్కడనే. ఈ రాష్ట్రంలో పూర్తిగా మేముండాలి, మా కుటుంబం ఉండాలి, మేముండాలి, మా ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఈరోజు ఏ రకంగా వ్యవహారం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే మహబూబ్ నగర్ నుంచి, నాగర్ కర్నూలు నుంచి, వికారాబాద్ నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మనం రామచంద్రరావుని గెలిపించుకున్నాం. ఈరోజు దాని మీద ఈరోజు కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ సీటు కూడా మామే గెలవాలి, ఈ సీటు కూడా బీజేపీ ఉండకూడదు అనేటువంటి కుట్ర చేస్తాం. గతంలో కూడా కుట్ర చేశారు. అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు. మీకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో సమగ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా 7 సీట్లు గెలిపించుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ, జనసేన. పట్టభద్రుల నియోజకవర్గంలో చేస్తాం. అది జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజలకు 58, 59 జీవోపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ 125 గజాలలోపు స్థలం ఉన్న పేదవారికి ఉచిత రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ పటేల్, కైసర్ జహాన్, ఆదిలక్ష్మి, గీతా గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. అప్పుడు జియో ప్రకారం 125 గజాలు ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రీగా పట్టా ఇవ్వడం జరిగింది.
ఫ్రీగా పట్టా కావాలంటే 10% అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు గతంలో. అది పొరపాటు అయింది. మనం ఎంత 59 జియోలో మీరు అన్నట్టు 25%, అది 59. నేను ఓన్లీ 58 గురించే మాట్లాడుతాను. అయితే 58 జియోలో అది ఉండటం వల్ల కొంచెం మనకి మేము కన్ఫ్యూజ్ అయ్యాము, అధికారులు కూడా కన్ఫ్యూజ్ అయ్యి, సపోజ్ ఈ ఇల్లు ఉంది లేదు, మడిగిలు వేస్తున్నారు, బిల్డింగ్ కడుతున్నారు కనుక మీకు 59లో వస్తుంది, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మేము పట్టా ఇవ్వమని చెప్పారు. ఇట్లా చాలా ఇల్లు ఆగిపోయింది, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇక అది అట్లా కంటిన్యూ అయిపోయి కట్టిన వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు నరసింహరావు అంటే ఇమీడియట్లీ పే చేశారు. పే చేసేసి ఎందుకు వచ్చిన గొడవ మనకని కట్టుకుని కొంతమంది కట్టుకున్నారు. దాని తర్వాత టైం అయిపోయింది. మళ్ళీ మనం ఎవరికి ఇబ్బంది కాకుండా మేము చెప్పాం అధికారులందరికీ, కృష్ణనగర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అది యుఎల్సీ ల్యాండ్ కాబట్టి మీటింగ్ పెట్టారు. ఫస్ట్ ఒకసారి పెట్టారు, సెకండ్ మీటింగ్లో మీరందరూ కూడా మీ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకురండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు షేక్పేట ఉంది, కృష్ణనగర్ లాంటి నివసించే వాళ్ళు 10,000 మంది మన కాన్స్టిట్యూన్సీ. ఈ 10,000 మందికి ఇప్పుడు మంచిగా సువర్ణ అవకాశం దొరికింది మనకి. ఎందుకంటే సీఎం గారు ఆ మీటింగ్లో మేమందరం కూడా మాట్లాడారు, సార్ గతంలో ఈ పొరపాట్లు జరిగినాయి. ఆయన ఏమన్నారంటే ఇంకా ఏం మాట్లాడద్దు, 125 స్క్వేర్ యార్డ్స్లో 3 ఫ్లోర్ల 4 ఫ్లోర్ల మనకు సంబంధం లేదు, 125 స్క్వేర్ యార్డ్స్ ఉన్న అందరికీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేద్దామని చెప్పారు. ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్. 120 గజాలు దాంట్లో 59 జియో వస్తుంది. అది కూడా మేము అందరం కూడా రిక్వెస్ట్ చేసాం సార్, అది కూడా లాస్ట్ టైం పేమెంట్ ఎక్కువ తగ్గిమన్నాం. దానికి సీఎం గారు డెఫినెట్గా అందరు ఎమ్మెల్యేల ముందు చెప్పారు. మనకి మీకు ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఇంకెప్పుడు రాదు జనంలో, ఎందుకంటే ఫ్రీ చేస్తామంట గవర్నమెంట్. మరి ఇట్లాంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి అవకాశం కాదని చెప్పి ఆయన మంచి సీఎం గారు ఏంటంటే ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసి అసలు మొత్తం తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, మన హైదరాబాద్ నగరంలో ఎన్ని ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేస్తే హైదరాబాద్ సిటీలో జూబ్లీస్లోనే ఎక్కువ టైం వస్తుంది. జియో రంగం చెప్తారు. ఇప్పుడు సోదరుడు వెంకటేశ్వరరావు గారు 90 గజాలు అన్నారు. 125 గజాల వరకు ఎవరికైనా నేను వచ్చి మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేపిస్తాను కదా, మీరు అందరూ చెప్పారు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ ₹1 అవసరం లేదు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేపిద్దాం. త్వరలోనే ఈ 4-5 రోజులు 1 వీక్లో వచ్చేస్తుంది జియో. రాగానే మొత్తం అందరికీ మీరేంటంటే తెలియని వాళ్ళు అందరికీ చేస్తారు, ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఏది ఆ పట్టా తీసుకున్న తర్వాత అమ్ముకుంటానికి వీల్లేదు, ఆ పట్టా ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శివారు ప్రాంతంలో గల రైస్ మిల్ బాయిలర్ నుంచి వచ్చే రసాయన వ్యర్థ నీరు మానేరు కాలువలో వదలడం వల్ల లింగన్నపేటలోని మద్దుల చెరువులో లక్షల చేపలు మృత్యువాత పడ్డాయని గంగపుత్ర సంఘం వారు గంభీరావుపేట ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం వారు మాట్లాడుతూ చేపలన్నీ చనిపోవడంతో రైస్ మిల్లు వద్దకు వెళ్లి ప్రశ్నించగా రైస్ మిల్లు వారు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని చెప్పారు. చేపలు మరణించడం వల్ల దాదాపు 400 కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైస్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు నరసింహులు, సెక్రటరీ ప్రభాకర్, సభ్యులు సురేష్, లక్ష్మణ్, శంకర్, పోసయ్య ఇతరులు పాల్గొన్నారు. ఇంకొకరికి కిందికి పోయి ఇంకో మంచిగా గడ్డ మీద వారేసిండ్రు. గంగపుత్రులం మా సొసైటీలో ఉన్న చెరువు మద్దుల చెరువులో కొత్తపల్లి గ్రామానికి చెందిన రైస్ మిల్ వాయుపుత్ర రైస్ మిల్ వాళ్ళది కెమికల్ వాటర్ కలిసి మా చెరువులోని చేపలని చనిపోవడం జరిగింది. ఈరోజు వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసుకొని మేము పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. కాంప్లిమెంట్ ఇస్తున్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము సమాధానం అడిగితే వాళ్ళు మాకు సరైన సమాధానం ఇవ్వలేదు, మీరు ఏమన్నా చేసుకోరు అనే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అందుకనే మాకు న్యాయం
చేకూరాలని మేము మా నష్టపరిహారాన్ని భరించాలని వాళ్ళు కోరుతూ మేము ఈరోజు గంభీరావుపేట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ ఇస్తాము. అక్కడ నుండి కలెక్టర్ వరకు కూడా వెళ్ళి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. గవర్నమెంట్ వారికి కూడా సమాచారం ఇచ్చాము. వారికి కూడా కంప్లైంట్ రాతపూర్వకంగా ఇస్తాము. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. మధుల చెరువు మా గంగాపుత్ర మధుల చెరువులో వాయుపుత్ర అనే రైస్ మిల్ దుర్మార్గంగా నిర్మించి ఆ కాలువ ద్వారా దాని రసాయనం దాని కెమికల్ కాలువల ద్వారా మా మధుల చెరువుకు పంప్ లైన్ పెట్టి మా వృత్తి మా చేపలను నష్టింపజేసే పని చేయడం జరుగుతుంది. వారి మీద వెంటనే ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తాము. ప్లస్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చినాము. వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకొని మా గంగాపుత్రలో న్యాయం చేయాలి. ఈ అక్రమంగా ఈ నిర్మిస్తున్న ఈ బాయిలర్లను వెంటనే తొలగించాలి. ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. దీనివల్ల మా వృత్తి మీద వేటుపడి మా వృత్తి నాశనకంగా ఈ బాయిలర్లు నిర్మించి చేపలు ఇప్పటి వరకు 4 క్వింటాల చేపలు చనిపోయినాయి. మొత్తం ఆ కెమికల్ అనేది మొత్తం మల్లు చెరువుకు పైప్ లైన్ కాలువ ద్వారా పంపింగ్ చేయడం జరుగుతుంది. ఆ కెమికల్ వల్ల మేము మా వృత్తి నష్టపోయే అవకాశం ఉంది. దీని మీద మా గంగాపుత్ర 300 నుంచి 400 మధ్యలో కుటుంబాలు ఉన్నాయి. దీనివల్ల ఈ చేపల వృత్తి అనేది మొత్తం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. మేము ఫిషర్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా చర్య తీసుకొని మాకు ఆర్థికంగా సాయం చేయాలి. ప్లస్ వాళ్ళు కూడా ఆ యొక్క బాయిలర్ నిర్మించిన ఆ వ్యక్తులను కూడా పిలిపించి అడిగితే పట్టింపులే లెక్కలలో ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూరు మండలం దేగామ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు ఆన్లైన్ డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం ఉపయోగపడే ఎల్ఈడి స్మార్ట్ టీవీని వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తులా సుభాష్, తులా అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, ఎంపీపీ అజాడే జయశ్రీ, కేవల్ సింగ్, వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేష్ గారు మన పాఠశాలకు ఎల్ఈడి టీవీని బహుమతిగా ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల అధ్యక్షులకు, గ్రామ సర్పంచ్కు, ఎంపీపీకి, మరి అలాగే నేటి దాతలైనటువంటి అరుణ్ కుమార్ గారికి, నరేష్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరి యొక్క మరియు వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ గారు, పిఏసిఎస్ చైర్మన్ మేకల వెంకన్న గారు, స్థానిక గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మడిగే అశోక్ గారు, టిఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం గారు, బీజేపీ మండల కన్వీనర్ గోసుల నాగరాజు, గత 7-8 ఇయర్స్గా కెరీర్ గైడెన్స్ అని మన బోత్ మరియు చుట్టుపక్కల మండలాల్లో నిర్వహిస్తున్నాం. సో ఈ కరోనా కారణంగా ఈ కెరీర్ గైడెన్స్ అనేది నిర్వహించలేకపోయినాం. దానికోసమని ఎఫెక్టివ్గా ఎలా చేయొచ్చు కెరీర్ గైడెన్స్ అనేది ఉద్దేశంతో ఆన్లైన్ కెరీర్ గైడెన్స్ అని స్టార్ట్ చేసినాం. సో దానికోసము ఒక టెస్ట్ కూడా ఆన్లైన్లోనే క్రియేట్ చేసి అది ప్రతి ఒక్క విద్యార్థులకు యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ క్రియేట్ చేసి అందించే ఉద్దేశంతో అది మన మొట్టమొదటగా బజారత్నూర్ మండలంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేసినాం. కానీ అది చాలా వరకు రీచ్ కాలేదు. ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ముందుకెళ్ళినాం కానీ అది రీచ్ కాలేదు. ఎందుకు రీచ్ కాలేదని కోవిడ్ కారణంగా చాలా స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసులే నిర్వహించడం జరుగుతుంది. సో మన మారుమూల గ్రామాలలో నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఉండడం వలన వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ అయితే స్మార్ట్ టీవీస్ సౌకర్యం లేని కారణంగా వాళ్ళ అకాడమిక్స్కి దూరంగా ఉంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ మరియు గ్రామీణ సపోర్ట్ సహకారంతో మిత్రుడైనటువంటి నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కడారి నరేష్ సహకారంతో దేగామ ప్రభుత్వ పాఠశాలకు ఈ స్మార్ట్ టీవీని బహుకరించడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీని విద్యార్థులు సరిగ్గా ఉపయోగించుకొని ఆన్లైన్ లెర్నింగ్ క్లాసెస్ కానీ లెర్నింగ్ యాప్స్ వేసుకొని వాడుకుంటారని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకం ప్రజలకు అందించి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని గోపతండ గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు దసరా పండుగను జరుపుకుంటున్నా ఎన్నడూ ప్రభుత్వాలు పండగల సమయంలో ప్రజలకు చీరలు పంపిణీ చేసిన చరిత్ర లేదన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి దసరా పండుగకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి ఆడపడుచులకు చీరలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ పందేళ్లపల్లి పుల్లారావు, వైస్ ఎంపీపీ మైనంపాటి సునీత మల్లారెడ్డి, తహసీల్దార్ పి యాదగిరి, ఎంపీడీఓ శంకర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కంపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మండల తహసీల్దార్ గారు యాదగిరి గారు, ఎంపీడీఓ గారు, మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారు కదా, నేను కూడా చెప్పేది ఒక్క నిమిషం వినండి కదా. నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల ప్రజాప్రతినిధులు ఎంపీటీ గారు, డిప్యూటీసీ గారు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులు, సొసైటీ పార్టీ రథసారథులు, గ్రామ శాఖల నుంచి సినిమాను సినిమాలాగా మాత్రమే చూడాలని చట్టాలకు లోబడి చిత్రాలను నిర్మిస్తున్నామన్నారు దిశ ఎన్కౌంటర్ చిత్ర నిర్మాత నట్టి కుమార్. ఎవరి మనోభావాలను కించపరిచే విధంగా సినిమాను తీయడం లేదన్నారు. దిశ బయోపిక్ తాము తీయడం లేదన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మళ్లీ జరగకూడదని చట్టానికి న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. నవంబర్ 26న దిశ ఎన్కౌంటర్ చిత్రం రిలీజ్ చేయాలనుకుంటున్నామని, కోర్టు ఎలా తీర్పిస్తే దానికి అనుగుణంగా నడుచుకుంటామన్నారు. మార్నింగ్ మీ మీడియాలో అందరి ద్వారా మేము దిశ ఎన్కౌంటర్ సినిమాది నేను మీడియాలో చూశాను. అయితే పెద్దలు దిశ వాళ్ళ ఫాదర్ కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. అయితే సినిమా హైకోర్టులో ఆయన ఫైల్ చేసింది ఏంటంటే, సినిమాని మొత్తం టోటల్గా ట్రైలర్ రిలీజ్ చేశారు దిశ ఎన్కౌంటర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆ దాంట్లో ఈ మొత్తం కింద చాలా కామెంట్స్ అనేది అసభ్యకరంగా పెడుతున్నారు. దయచేసి ఈ ట్రైలర్ని అన్నీ కూడా మీరు బ్యాన్ చేసి సినిమాని, ఇప్పటికే మేము బాధలో ఉన్నాము కనుక సినిమా కొంచెం తీయకుండా ఉంటే మంచిది అనేది సెన్సార్ ఆఫీసర్ని పార్టీ చేసేసారు. కేంద్ర సెన్సార్ బోర్డుకి హైకోర్టు వారు, అంటే మీ మీడియా ద్వారా నేను చూడటం ఏంటంటే, హైకోర్టు వారు ఏంటంటే సెన్సార్ ఆఫీస్కి కన్సిడరేషన్ చేయమని ఇచ్చారు. తప్పకుండా చట్టాన్ని న్యాయాన్ని మేము గౌరవిస్తాం. ఎట్టి బస్సు సెన్సార్ వారు నవంబర్ 26వ తారీఖు సినిమా దిశ ఎన్కౌంటర్ రిలీజు. ఆ రిలీజ్కి ఎట్టి పరిస్థితుల్లో సెన్సార్ వారు ఏమైనా అభ్యంతరకర విషయాలు ఉంటే కట్ చేయమని అంటే కూడా దాన్ని మేము ఓపెన్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. ఇది వర్మ గారి మాట, నా మాట, ఇద్దరు మాట కూడా మేము చెప్తున్నాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చూసిన ప్రకారం మమ్మల్ని పర్మిషన్ తీసుకోలేదు అంటున్నారు. ప్రతి వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ తీసుకోలేదు అనేది కరెక్ట్ కాదు. మేమేమంటున్నాం, పబ్లిక్ డొమైన్లో ఏదైతే ఉందో పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ వచ్చేసింది. పబ్లిక్ వచ్చేటప్పుడు ఆ ఇష్యూ మీద సినిమా తీస్తాం. సినిమా అనేది ఏంటంటే మొత్తం టోటల్గా సమాజంలో ఏం జరిగితే దాన్ని అన్ని కథ ఆధారంగా తీసుకొని సినిమా తీస్తాం. అంతే తప్ప ఇప్పుడు మొత్తం అందరినీ బయోపిక్ తీస్తే వాళ్ళ బయోపిక్కి పర్మిషన్ తీసుకుంటాం. ఏమంటే మీ కథ తీసుకుంటాం. మీ కథ తీసుకొని కోట్ల రూపాయలు పెట్టి మీ కథ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అలాగని చెప్పేసి చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటే, డబ్బులు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మాట్లాడిన వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. డబ్బులు సంపాదించడం వర్మగారు కానీ మేము కానీ డబ్బు సంపాదించాలంటే వర్మగారికి కోట్ల మంది వేవర్స్ ఉన్నారు. వర్మగారు అనే వ్యక్తి ఓన్లీ చిన్న వ్యక్తి కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. డబ్బు సంపాదన అనేది కాదు ఇది. ఇక్కడ మాకు సమాజంలో మాకు ఒక బాధ్యత ఉంది. దిశ ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పుడు మళ్ళా దిశ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మళ్ళీ జరగడం మానేసాయా? ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, రోజుకి 5-10 ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది ఇది? అంటే ఈ లోపం ఎక్కడ జరుగుతుంది? ఒక ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన మనం చేసాం. కానీ ఇంకొకటి ఉంది, చట్టంలో ఏమనుంది, నేరస్తుడు తప్పించుకున్నా పర్లేదు కానీ నిర్దోషిని మనం బలి చేయకూడదనేది ఉంది. అంటే
ఎన్కౌంటర్లో వాళ్ళు నేరం చేశారనేది ఎంత దాకా కరెక్ట్ ఉంటుంది, అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మార్నింగ్ మీ మీడియాలో అందరి ద్వారా మేము మూసారాంబాగ్ డివిజన్లో నెలకొన్న సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడతామని డివిజన్ బీజేపీ అధ్యక్షులు విజయకాంత్ తెలిపారు. బీజేపీ డివిజన్ కార్యవర్గంతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూసారాంబాగ్ డివిజన్లో ప్రధానంగా 5 సమస్యలు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలను ఎన్ని మార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సలీంనగర్లో నెలకొన్న సమస్యల గురించి బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానికులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. సమస్యలు గుర్తించడం జరిగిందో ఆ సమస్యల మీద రేపు ప్రజలను కూడా కలుపుకొని పోరాటం. సలీంనగర్లో ప్రధాన రహదారిలో వర్షం నిలువయ్యే కాలువ ఉన్నది. ఆ వర్షం నిలువయ్యే కాలువలో మొత్తం డ్రైనేజ్ లైన్ని కలపడం జరిగింది. దానివల్ల వర్షం పడ్డప్పుడల్లా ఆ వాటర్ మొత్తం రివర్స్ ఇళ్ళలోకి రావడం జరుగుతుంది. దానివల్ల దుర్వాసన వచ్చి ప్రజల ఆరోగ్యం కానీ చిన్నపిల్లల ఆరోగ్యం కానీ క్షీణించడం జరుగుతుంది. దీన్ని గత ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్లకు కానీ ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఈ సమస్య ఈ సంవత్సరం ఆ సంవత్సరం అంటూ దాన్ని పొడిగించడం జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు ఆ సమస్యను తీర్చింది లేదు. సో ఈ సమస్య కోసం రేపు అందరం కూడా ఈ రహదారి ఏదైతే సలీంనగర్ గణేష్ టెంపుల్ రహదారి ఉందో అక్కడ పోరాటం చేస్తున్నాయి. ఇంతకుముందు వర్షం పడితే ప్రతి ఒక్కరు గొడుగు తీసుకుపోయాల్సిన పరిస్థితి, రోజు గొడుగు తీసుకొని వెళ్తారు వర్షం పడితే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు ఎవరెక్కడ కాలువలో పడిపోతారో తెలుస్తలేదు, ఎవరు హెచ్చరికలో పడిపోతారో తెలుస్తలేదు. ఇది కూడా గ్రేటర్ హైదరాబాద్లో ప్రధానమైన సమస్య, అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన కూడా పోరాటం చేస్తాము. ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా ఆల్రెడీ 2 సార్లు ఎంఆర్ఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న బస్తీలలో కూడా ఇల్లు కానీ ఓపెన్ ప్లాట్ల మీద కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ని కట్టుకునే పరిస్థితుల్లో లేరు. దీన్ని కూడా ఒకసారి గమనించి ఎల్ఆర్ఎస్ ఏదైతే జీవో ఉందో దాన్ని కూడా రద్దు చేయాలని ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించడం. పక్కన ఖాళీ స్థలం ఉన్నది పార్క్ దగ్గర, అది ఆల్రెడీ కబ్జాకు గురవుకుంటూ వచ్చింది. ఇప్పటికే ఈ పక్కన సెంట్ ఆర్మీ స్కూల్ కొంచెం జరగడం జరిగింది, కంపౌండ్ వాల్ జరగడం జరిగింది. ఈ పక్క వాళ్ళు ఆ పక్క ఇల్లు వాళ్ళు కూడా కొంచెం జరుపుకుంటూ వస్తున్నారు. దీన్ని కూడా అధికారుల దృష్టికి ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఇంతవరకు పరిష్కరించలేదు. అది కూడా ప్రధానమైన సమస్య, అది కబ్జాకు గురవుతున్నది. దాన్ని కూడా ఇంతకుముందు రైతు మోడల్ హౌస్ లాగా దాన్ని చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. దాన్ని కూడా శాంక్షన్ చేయలేదు, అది అట్లాగే ఉంది. దాని కబ్జా గురవుతుంది. రేపు దాని మీద కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు కూడా సలీంనగర్ మెయిన్ రహదారి పైన మాస్టర్ ప్లాన్లో దాన్ని 100 ఫీట్ రోడ్ అని రోడ్ వైండింగ్ అని పెట్టినారు గణేష్ టెంపుల్ లైన్లో. అది ఇంతకుముందు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు, పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గోపన్పల్లి విలేజ్ అపర్ణ సైబర్ కౌంటీ ఆవరణలో డ్రైనేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్తీలో డిఈ శ్రీనివాస్ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి పర్యవేక్షించారు. ఆయన వెంట ఏరియా కమిటీ మెంబర్ రాజు ముదిరాజ్ మరియు బస్తీవాసులు ఉన్నారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ సలీం బాబా దర్గాలో శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ దర్గాపై చెదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్స్ లియాఖత్ అలీ, అరుణ్ కుమార్, కేఎన్ రెడ్డి, సిఎన్ రెడ్డి, నాగరాజ్, షరీఫ్, రహీం తదితరులు పాల్గొన్నారు. చాలా పిక్చర్ చాలా ఫెయిల్ అవి प्लीज जरा पीछे चढ़ो पीछे हो जी फूलों को छोड़ो ये फूल
చంపాపేట డివిజన్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి ఇంటింటికి తిరిగి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు కోసం పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో పట్టభద్రుల ఓటింగ్ ఎమ్మెల్సీ ఓటింగ్కై కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి మరి తిరగడం జరుగుతుంది. చాలా ఓటర్స్ అమెరికా వెళ్ళడం, వివిధ ఉద్యోగాల రీత్యా లాక్డౌన్ సందర్భంగా అయినప్పటికీ కూడా ఇప్పటికే 500 ఓటర్స్ని స్వయంగా నేనే వెళ్ళి నా డివిజన్లో నమోదు చేయడం జరిగింది. సుమారు 2000 వరకు నమోదు అవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే 5000 కన్నా ఓటర్స్ ఏం లేరు. 5000 ఓటర్లో కూడా ఆన్లైన్లో కూడా చాలామంది, కొంతమంది చదువుకున్న వారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు చేసుకుంటారు. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కేసీఆర్ గారు, అటు యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఇప్పటికే ఇంజనీరింగ్ స్టూడెంట్ చెప్తున్నారు. ఇంటింటికి వెళ్తే మరి ఎన్నో ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ అనేక ఇంకా రాబోయే భావితరానికి కేటీఆర్ గారు పునాది చేస్తున్నారు. కాబట్టి చెట్టు పెట్టంగానే మరి పండ్లు పండవు. కాబట్టి ఒక చెట్టుని పెట్టే ఘనత మా కేటీఆర్ గారు దక్కింది. మరి యువకులు కూడా కేటీఆర్ అంటే మరి మంచి క్రేజ్ ఉంది. ప్రజలలో చెప్తున్నారు కూడా, ఎక్కడైనా చదువుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అయ్యి మరి ఎల్ఆర్ఎస్ పైన కూడా అవన్నీ ఊహాగానాలు, కొంతమంది వేరే వాళ్ళు తప్పుడు ప్రకటన చేయడం తప్పు. మరి అదేవిధంగా ధరణి కూడా ప్రతి ఒక్కరికి మీ ఆస్తులు మీకు అవుతాయి. ప్రతి ధరణికి పాస్బుక్ ఇస్తారు. రైతులకైతే గ్రీన్ పట్టా పాస్బుక్ ఇస్తారు, ఇక్కడ సిటీలో మెరూన్ పాస్బుక్ ఇస్తారు. కాబట్టి ఆ పాస్బుక్ ద్వారా మీ యొక్క కుటుంబాలు, మీ ఆస్తులు మీకే ఉంటాయి భద్రంగా. కాబట్టి మీ మంచికే కేటీఆర్ గారు చేస్తారని చెప్పి అనగానే కొన్ని ప్రతిపక్షాలు మరి దాన్ని తప్పుడు ప్రకటన చేసి ధరణి గురించి తప్పుడు, ఎల్ఆర్ఎస్ గురించి తప్పుడు మాట్లాడొద్దు. అందరికి కూడా లాభపడే విధంగా మన రాష్ట్రం మంచిగుండి ఒక అప్పులేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కుప్పం మండల వైసీపీ కన్వీనర్ మురుగేష్ను వన్నెల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకోనుండడంతో ఆయన్ని కుప్పం పెద్దపులి గంగమ్మ ఆలయ ధర్మకర్త కుమార్, కమిటీ మెంబర్లు కృష్ణమేస్త్రి, కార్తికేశన్, కుప్పస్వామి గజమాల వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మనోహర్, సికేసి మోహన్ రామ్, కుప్పం వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఔరుపల్లి గ్రామానికి చెందిన రైతు వ్యవసాయ పొలంలో భారీ పరిమాణంలో వజ్రపు రాయి దొరికింది. రైతు ఆ రాయిని హైదరాబాద్లో పరీక్షలు చేయించారు. పరీక్షల్లో అది వజ్రమే అని తేలింది. అంతటితో సంతృప్తి చెందక సదరు రైతు ల్యాబ్ నివేదికను అధ్యయనం చేసిన ప్రొఫెసర్కు చూపించారు. ప్రొఫెసర్ కూడా అది వజ్రమని నిర్ధారించారు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ప్రభుత్వాధికారుల దృష్టికి వెళ్ళింది. అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే 4 దశాబ్దాల కిందటే మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు దొరకడంతో జిఎంఐ ఆధ్వర్యంలో 10 ఏళ్ల పాటు సర్వే చేశారు. ఈ సర్వేలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతాలలో వజ్రాలు, బంగారానికి సంబంధించిన నిక్షేపాలున్నాయని తెలిసింది. ఊరిపల్లి గ్రామం అది, పేరు జయపాల్ రెడ్డి. ఈ అంటే చెట్టిపల్లి గ్రామము, మా ఆమన్గల్ మండలము. ఈ పొలంలో వజ్రాలు దొరికినవనేది ఒకటి ఉదాంత మాకు పొద్దుగాల నుంచి తెలిసింది.
దాన్ని ఇక్కడ మీడియా వాళ్ళందరూ వచ్చిర్రు, ఇక్కడ మేము కూడా వచ్చినాము. మరి ఇక్కడ దొరికినాయంటే చాలా సంతోషమే, కానీ అది దొరికిందా దొరకలేదా అనేది పూర్తిగా మాకైతే తెలియదు. ఇప్పుడు ఆ రైతుని కూడా మేము అడిగినాము, అంటే నాకు తెలియదు అంటున్నాడు. మరి తెలియకుంటే మరి ఇంత పేపర్ వాళ్ళకి అంత అయితే తెలిసిపోయింది కదా, మరి ఏదైనా ఉంటే నిజం చెప్పరాదంటే నాకైతే తెలియదు పట్టేలా అంటున్నాడు. మరి అది గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుంటుంది. మరి ఈ వజ్రాలు ఇక్కడ దొరికినాయంటే మాకు సంతోషమే, కానీ అది దొంగతనం ఏం కాదు. ఆ పిల్లగాని దొరికిందంటే మరి పొలము గుంజుకుంటారు అనే భయానికి మరి చెప్తలేడా ఎట్లా మాకు తెలియదు. మరి గవర్నమెంట్ కూడా పొలం గుంజుకోకుండా అతనికి ఏదో ఒకటి చేసి ఉంటే, లేకుంటే ఏం చేయలేము. మరి ఆ చర్య తీసుకొని తొందరగా మాకు ఇక్కడ ఏరియాలో ఉన్నదా లేదా అనేది తెలుసుకొని చేస్తే బాగుంటుంది. నా పేరు నరసింహగౌడు. అయితే ఈరోజు మా ఊళ్ళో ఎవరి నోట చూసినా, ఆ నోట ఈ నోట ఎవరిని చూసినా కానీ వజ్రాలు ఉంటా, వజ్రాలు మన ఊళ్ళో వజ్రాలు మన రోజు. అయితే ఆ వజ్రాలు ఎవరు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఎవరి పొలంలో ఉన్నాయి, ఏ రైతు పొలంలో అనేది ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. అయితే ప్రతి ఒక్కరి నోట ఏంటంటే వజ్రాలు ఎవరి పొలంలో మన ఊళ్ళో ఉన్నా అంటే మన ఊళ్ళో ఎవరి పొలం అనేది అందరూ అదే అనుకుంటారు. ఉదయం నుంచి ఎవరు చూసినా మన ఊళ్ళో రైతు పొలంలో వజ్రాల్లో ఉంటా, మన ఊళ్ళో రైతు పొలంలో వజ్రాల్లో ఉంటా అని అనుకుంటారు. అయితే ఎవరు అనేది ఇంతవరకు తెలియదు. కాకపోతే అనుమానితులకు ఏంటంటే ఒక టీచర్ పొలంలో ఉన్నామంట అనేది అంటుంటే వాళ్ళ పొలం దగ్గర ఉన్నాం, ఆ పొలంలో అంటారు అందరూ వాళ్ళకు. అయితే ఈ వ్యక్తి ఏంటంటే పేపర్ వచ్చిన విషయం ఏమిటంటే ఈ ఊరి రైతుకు దొరికితే ఆ పిల్లాడు ఒక ల్యాబ్కు తీసుకుపోయి టెస్ట్ చేయించిన తర్వాత అవి వజ్రాలని తేలితే అవి తీసుకుపోయి మళ్ళీ అనుమానంతో ఒక ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా రిలేషన్ తీసుకుపోయి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెక్ చేయించినట్ట. మళ్ళీ వజ్రాలని తేలడంతో ఆ వజ్రాలు అవి ఎక్కడున్నవి, ఆ వజ్రాలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ తన్నవా వీళ్ళ ఈ రైతు తరగతి తెలియదు ఇంతవరకు. అయితే అందరూ ఏంటంటే మీ ఊరు పెళ్ళి అనే వరకల్లా మా ఊళ్ళోనే దొరికినాయి. ఒకవేళ మా ఊళ్ళో దొరికిన విషయం అయితే మాకు సంతోష విషయం, ఎందుకంటే మా ఊళ్ళో వజ్రాలు దొరుకుతున్నా అంటే మా ఊరు కూడా భవిష్యత్తు ముందు బాగుంటుంది అనే ఉద్దేశంతో మాకు కూడా బాగుంటుంది. కాకుంటే అలాంటిది గవర్నమెంట్ ఎంత తొందరలోనే ఈ అనుమానం అనేది ఆ రైతు మీద కానీ ఏ రైతు అనుమానం అనేది లేకుండా త్వరలోనే నిజ నిర్ధారణ కమిటీ చేసి ఒకటి తీరిస్తే మాకు ఈ సర్వే చేయించేది అనేది ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తే మాకు కూడా సంతోషమైన విషయం. అది ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ ఎన్నికలలో మజ్లిస్ టీఆర్ఎస్ పార్టీలకు అడ్డుకట్ట వేస్తాం స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో జీవో 58, 59పై అవగాహన స్థానికులకు వివరించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. గంభీరావుపేట మండల చెరువులో లక్షల్లో చేపలు మృత్యువాత రసాయన వ్యర్థాల వల్ల చేపలు మృతి చెందుతున్నాయని గంగపుత్ర సంఘం ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకం ప్రజలకు అందించి అండగా నిలుస్తోంది వెల్లడించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సినిమాను సినిమాలాగా మాత్రమే చూడాలి, చట్టాలకు లోబడి చిత్రాలను నిర్మిస్తున్నామన్న నిర్మాత నట్టి కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.